వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే ఘన ప్రారంభం. సో ఫైనలీ వర్మ గారు, ఫిల్మ్ ఇండస్ట్రీ మీద బాహుబలి ఇంపాక్ట్ ఏంటంటారు? అయితే ఫైనలీ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళ మీద, ఫిల్మ్ ఇండస్ట్రీ కన్నా ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్న అంటే చిన్న ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బాహుబలి రిలీజ్ అయిన ఫస్ట్ డే, ఇప్పుడు నేను పొద్దున్న 6:30కి నిద్రలేసాను ఆ రోజు, రిలీజ్ అయిన రోజు. నా ఫోన్లో నేను ఫోన్ ఓపెన్ చేయగానే ఒక మెసేజ్, నా ఫ్రెండ్ సుధీర్ అని మెసేజ్ వచ్చింది. టెరిఫిక్ 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 టెరిఫిక్, నో వర్డ్స్ అని పెట్టాడు. అంటే తను 12:30-1 గంటకో షో చూసి సినిమా థియేటర్ నుంచి బయటకు పెట్టిన మెసేజ్ అది. దాని కింద మెసేజ్, ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ సార్, సెకండ్ హాఫ్ ఈజ్ అన్బేరబుల్, దిట్స్ ఎ బ్లండర్ దట్ హీ డిడ్ 2 parts అని ఇంకోటి మెసేజ్. మూడో మెసేజ్, విజువల్ బొనాన్జా విత్ నో సౌల్ ఇన్ అలాంటి రకరకాల కొంచెం ఫెంటాస్టిక్ అని, బాగాలేదని, యావరేజ్ అని, అదని ఇదని, ఇలాంటి రకరకాల మెసేజ్ వచ్చింది. దట్ ఈస్ వాట్ ది ఇంప్రెషన్ హూ సా ద ఫిల్మ్. ఓకే, మధ్యాహ్నం అయ్యేసరికి ఓపెనింగ్ ఆఫ్ కోర్స్ ఎక్స్పెక్టెడ్, ఎక్స్ట్రాడినరీగా అంతా ముందే తెలిసిపోయింది. అక్కడి నుంచి ప్రసాద్ ఐమాక్స్ బయట లైన్స్ ఏంటి, ఇదేంటి, ఇలాంటి టిడ్బిట్స్. బట్ ఎవ్రీబడి ఈవినింగ్ వచ్చేసరికి చాలా నెగిటివ్ టాక్ ఉంది సినిమా మీద. ఒక డిస్ట్రిబ్యూటర్ని అడిగితే, బాహుబలి కాదు సార్, ఎగ్జిబిటర్ బలి, డిస్ట్రిబ్యూటర్ బలి, ప్రొడ్యూసర్ బలి అని చెప్పాడు. నైట్ అయ్యేసరికి పొద్దున్న టెరిఫిక్ 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 అన్నతను కూడా ఇంత నెగిటివ్ టాక్ వచ్చేసరికి ఆడు కూడా ఎందుకు నాకు అలా నచ్చింది అని తను నచ్చటం మీద వాడికి డౌట్ వచ్చేసింది. ఎందుకంటే ఎంతమంది బాలేదని చెప్తున్నారంటే నేను ఒక్కనే టెరిఫిక్ అని ఎందుకు ఫీల్ అయినాను. ఇది ఫస్ట్ డే టాక్. ఇది అయిన తర్వాత రివ్యూస్ కూడా దేవర్ అట్లీస్ట్ తెలుగుకి సంబంధించి 3.25 అట్లాంటివి ఏవో జరిగినాయి. బాంబేలో ఇట్ కేమ్ వెరీ టెరిఫిక్ రెస్పాన్స్. నేషనల్ మీడియా కానీ, బాంబే ఇండస్ట్రీలో చూసిన వాళ్ళు కానీ. సో కలెక్షన్స్ తగ్గట్లేదు, ఇంకా అలాగే ఉన్నాయి. అండ్ దెన్ స్లోలీ ఒక పాజిటివ్ వేవ్ రివర్స్లో వస్తుంది. అప్పుడు ఎవరైతే అన్న ఎగ్జిబిటర్ బలి, డిస్ట్రిబ్యూటర్ బలి అన్న సేమ్ మనిషి ఏంటి, ఇంత అసలు వాళ్ళు అనుకున్నంత రికవరీ రాలేదు, వాళ్ళు అయిపోతారు, వీళ్ళు అయిపోతారు అన్నీ చెప్పిన మనిషి 3 రోజుల తర్వాత రాజమౌళి ఒక్కడే డెడికేటర్ అనే కొత్త వర్డ్ కనిపెట్టాడు. ఇది 3 రోజుల క్రితం తిట్టినతో. డైరెక్టర్లు అనేవాళ్ళు అసలు లేరు, మీరందరూ అసలు డైరెక్టర్లను పిలుచుకోవడానికి అర్హత లేదు అని. ఓకే, సో ఆబ్వియస్లీ ఫస్ట్ డే ఇందాక నేను అంటే ఎవరు ఎంత కష్టపడినా ఇండస్ట్రీలో చాలా జలిసి ఉండేది ఇది బాహుబలి మీద. అది ఫ్లాప్ అవ్వాలని 95% కోరుకున్నారు. ఎందుకు, వాళ్ళకి ఏమీ సంబంధం లేదు. కానీ మనిషి నైజం ఏంటంటే, మనం లేకపోయినా పర్లేదు కాదు, అడాసిటీని భరించలేరు. రాజమౌళి విజన్ అడాషియస్ అది. అంటే మేమందరం ఎదవలమా, ఇల్లు అంత ఖర్చు పెట్టేస్తాడా, 3 ఏళ్ళకి ప్రవాస్ డేట్స్ ఇచ్చాడా, ఇదా అదా అని. అది అయిపోతే చాలామంది ఏంటంటే ఒకడు పైకి ఎక్కుతూ ఉంటాడు నిచ్చెన, ఒక వర్గం ఏమో నిచ్చెన అలా ఎక్కుతున్నాను చూసి మనం కూడా నేర్చుకోవాలి, ఎక్కచ్చు, నేను కూడా బాగా ఎక్కగలుగుతాను అనుకుంటూ ఉంటాయి. 95% కింద కూర్చున్నాడు ఎప్పుడు పడతారని చూస్తారు. సో రాజమౌళి నిచ్చెన అంత పెద్ద నిచ్చెన వేసి గోడకి ఎక్కుతూ ఉంటే వీళ్ళందరికీ ఒకే ఆనందం ఏంటి, బాహుబలి హిట్ కాదు, బాహుబలి ఫ్లాప్ అయితే కింద పడ్డాడు, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ లేకుండా పడతాడు అనే దాంట్లో అనమాట. వాళ్ళందరికీ సెలబ్రేషన్ అక్కడ ఫస్ట్ డే. సెకండ్ డే, థర్డ్ డే టాక్ వెనక్కి వచ్చేసరికి ఇట్ స్లోగా స్టార్ట్ అయింది. పాల్పిటేషన్స్, ఇదేదో తేడా కొడుతుంది, కంపదీసి ఆడేసేటట్టుంది, ఆడేస్తుంది, ఆడేయటం కాదురా బాబు, ఆడించేస్తుంది. దానికి వచ్చింది 4th డే 5th డే యూనో. సో ఒక్క మొక్కలో చెప్పాలంటే, ఎవరెవరైతే వాళ్ళ తలలతో ఆలోచించారో బాహుబలి లాంటి హై బడ్జెట్ సినిమా తీయకూడదు అన్ని సంవత్సరాలు, అది ఇది అని మేధావులు అనుకునే వాళ్ళని, ఇండస్ట్రీలో డైరెక్టర్స్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, రకరకాల వేరే పొజిషన్ అవ్వచ్చు, రాజమౌళి బాహుబలి అనే కత్తితో వాళ్ళందరి తలలు నరికేశాడు ఒకే ఒక్క వేటుతో. దట్ ఈస్ మై 1-line థింగ్ ఆన్ బాహుబలి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న తలలన్నింటినీ ఒకే ఒక్క వేటుతో బాహుబలి అనే కత్తితో నరికి పాడేశాడు, అంతే. డన్. ఇప్పుడు వర్మ గారేమో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరి మెడల మీద కత్తి పెట్టి
ఎందుకంటే పెద్ద లేదు. సినిమా తీస్తావా తీవా ఇంకా తలే లేదు, ఇంకా వాళ్ళు తలలు మొలుచుకోవాలి ఇప్పుడు. మిగిలిన లో తలలు. తలలు మొలుచుకోవాలి, తల లేదు ఇప్పుడు, నరికేశాడు రాజమౌళి. కొత్త తల మొలుచుకుని దాంతో ఆలోచించాలి ఇప్పుడు. సినిమా ఇండస్ట్రీ వినాయక చవితి అనమాట. Please do subscribe to iDream and hit the bell icon. Please subscribe to iDream. iDream ని సబ్స్క్రైబ్ చేయండి. Hi, this is Nidhi Agarwal. For more videos, please subscribe to iDream. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe to iDream channel and subscribe. Press the bell icon for more updates. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.